తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన భాగంగా ఈరోజు విద్యుత్ ఉద్యోగ నియామక పత్రాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీ శంకరన్న గారికి, సిఎండి గారికి, అలాగే రామదాస్ నాయక్ గారికి, రామకృష్ణ సార్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నాకెంతో చేదోడు ఓదోడుగా ఉండి నా గెలుపులో భాగంగా ఉన్న నా గిరిజన తమ్ముళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా నాకు నా జీవితంలో ఇలాంటిది కొంతమందికి ఇలా ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది నా చేతి మీద, బట్టి సార్ చేతి మీద నేను ఆయనకి తోడుగా ఉండి ఇప్పించే ఆ భాగ్యం భగవంతుడు నాకు కలిగిందించినందుకు నిజంగా నా జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల్ని నేను మర్చిపోలేదు. నేను కూడా మీ లెక్కనే కష్టపడి పైకి వచ్చినాను నేను. నిజంగా ఎందుకంటే పొద్దున కొంచెం చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ తల్లిదండ్రుల యొక్క బాధ నాకు తెలుసు. దాంట్లో మీరు వేరే అబద్ధం చేసుకునే అవసరం లేదు నన్ను. అలాగే R&R ఉద్యోగాలు ఇచ్చిన 133లో కొంతమంది ఎలిజిబిలిటీగా ఏజ్ రూపంగా కానీ లేదా ఇంకో రకంగా ఉంది సార్. వాటిని కూడా త్వరలో ఇప్పించాలని, అలాగే ల్యాండ్ లూజర్లు పోయినా వాళ్ళకి దశల వారీ కాకుండా వాళ్ళకి ఒకటేసారి అందరికీ నియామక పత్రాలు వీళ్ళ లెక్కన కూడా వాళ్ళకు కూడా ఇప్పించాలని, అలాగే ఆర్ఓఎఫ్ఆర్కి ఉద్యోగాలు లేవని బాగా ప్రచారం చేస్తున్నారు సార్. కనీసం వాళ్ళకి CL కిందన్న తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. మాకు దామర్చల్ల మండలం అంటేనే మా గిరిజన ప్రాంతం సార్. మొత్తం ఎకరం వండుకొని గత 8 సంవత్సరాల నుంచి కూడా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఆటోలు తోలుకుంటూ కూలి పనులు చేస్తూ, కానీ వాళ్ళకి ఈరోజు ఈ ఉద్యోగ పత్రాలు తీసుకుంటే గత వారం నుంచి వాళ్ళకి నిద్ర లేకుండా పడిగాపులు కలిసి రాత్రి కూడా నిద్ర లేకుండా అందరూ 3ంటికి 2ంటికి బస్సుకు వచ్చి కూర్చొని ఉన్నారు సార్. నిజంగా వాళ్ళ జీవితం ఎంత ధన్యమైందో, వాళ్ళకన్నా ఎక్కువ నా జీవితం నా చేతుల మీదుగా, బట్టి సార్ చేతుల మీదుగా యాదాద్రి పవర్ ప్లాంట్. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినప్పుడు కొంతకాలం ఫ్యాక్టరీ ఆగిపోయినా మన తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళా పబ్లిక్ హియరింగ్ పెట్టి దాన్ని రన్అప్ చేసుకుంటూ వచ్చి 2-3 సార్లు మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్లాంట్ని విజిట్ చేసి దీన్ని ఏదో రకంగా మనం అతి త్వరలోనే మార్చిలోపే ఇవ్వాలనుకున్నాం. సరే ఒక 4-10 రోజులు అటు ఇటు జరిగినాయి తప్ప, కానీ ఎట్టి పరిస్థితులలో కానీ ఏదైనా మనం సాధించుకున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ఈరోజు మీకు ఈ నియామక పత్రాలు ఇస్తున్నందుకు ఇది జీవితంలో, నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ మర్చిపోలేని సంఘటనని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే సార్ మాకొక చిన్న రిక్వెస్ట్ సార్. దామర్చల మండలం మొత్తం గిరిజనులే ఎక్కువ ఉన్నారు సార్. 90% గిరిజనులే ఉన్నారు. వాళ్ళకి ఇంధనం ఇళ్లలో మటుకు మాకు పూర్తిగా న్యాయం చేయాలి సార్. మీరు ఇళ్ళు లేని వాళ్ళు, రోడ్లు లేని వాళ్ళు, వాటర్ ఫెసిలిటీ లేని కృష్ణానది పక్కన ఉన్నా కానీ ఫెసిలిటీ లేకుండా పోయింది సార్. మీరు పెద్ద మనసుతోని పెద్ద దయతోని మా దామర్చల్ల అడవితేరిపల్లి మండలాన్ని మనకు ప్రత్యేక నిధులతోని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్య అతిథి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రతి వేదికపై చెప్తూ ఉంటారు, ప్రజల అవసరాల్ని మదింపు చేయటం,
అవసరాల్ని తీర్చే ప్రణాళికలు రచించటం, రచించిన ప్రణాళికల్ని అమలుపరచటం, ప్రజల కళ్ళల్లో సంతృప్తి చూడటం, అదే నిజమైన ప్రజాస్వామ్య ప్రజాపాలన ప్రభుత్వ లక్షణమని ఆనరబుల్ బట్టి విక్రమార్క గారు ఎన్నో మైళ్ళ దూరం